జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా? మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ ఏమాట్లాడాలి సరే కాలం కలిసి వచ్చి ఈ అదృష్టమో మా తెలంగాణ దురదృష్టమో ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నాం. గతంలో చిన్నగా లేక పోటీగా లేక ఆవరగా లేక మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువను బట్టి పదవిగా మాట్లాడాలి. ముఖ్య నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చే నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. ఈ రండాల హౌలీ గారు, భాగం గారు, జయకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ చెడ్డ కొడుకులో ఈ మనకి సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ ముందుగా రేవంత్ రెడ్డి గారు కొడుక కబద్దా కేసీఆర్ అంటే మన ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగ తొక్కులో పదేళ్ళ అధికారంలో ఉన్నాం. మీరు అనుకుంటే నువ్వు ఉంటున్నారా? నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా? మీరు ముందు కట్టడి చేస్తే